బీసీడీ కోడ్ గురించి చూద్దాం. బీసీడీ కోడ్ అంటే సింపుల్, ఏం లేదు. బీసీడీ ఫుల్ ఫామ్ ఏంటంటే బైనరీ కోడెడ్ డెసిమల్ అనమాట. బీసీడీ 8421 కోడ్ గురించి చూద్దాం. డెసిమల్ నెంబర్స్, డెసిమల్ డిజిట్స్ తెలుసుగా మనకి. 0 1 2 3 4 5 6 7 8 9 ఇవి మన దీనికి సేమ్ 8421 కోడ్ అంటే గదే 9 వరకే ఉంటాయి. కానీ 00 01 10 11 మీకు చెప్పినా కదా. ఫస్ట్ ఏం వస్తాయి, ఫస్ట్ ఇవి వస్తాయి 00, తర్వాత మళ్ళీ అవే రాస్తాయి 00, అవే రిపీట్ అవుతాయి 01 10 11. తర్వాత ఇప్పుడు ఏం రిపీట్ అవుతుంది, 01 రిపీట్ అవుతుంది. ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ అయ్యండి. తర్వాత 0001, నెక్స్ట్ 1010 9 వరకే ఉంటుంది అనమాట 8421 కోడ్ అంటే. ఏం లేదు, ఇప్పుడు దీని ఆధారం, ఈ టేబుల్ ఆధారంగా ఇది గీసుకుంటాం. ఇప్పుడు 1 0.45 1 అంటే ఏంటిది 00 0001 0 అంటే ఏంటిది అన్ని జీరోస్ 4 జీరోస్ 4 అంటే ఏంటిది 0100 5 అంటే ఏంటిది 0101 అంటే ఇదే ఆన్సర్. దీన్ని అంటే కలిపి రాస్తాం అంటే 00001000101 అంటే ఇది మనకున్న బీసీడీ కోడ్. అంతే సింపుల్, ఇక్కడికి అయిపోయింది ఆన్సర్. సేమ్ దీని 27 అంటే 2 అంటే 27.19 2 అంటే మనకేంటిది 0010 7 అంటే ఏంటిది 0111 1001 9 అంటే ఏంటిది 1001. ఇలాంటి మనకి కలిపి రాస్తాం 0010 011.0001001 ఇంతే. ఇచ్చిన డెసిమల్ వాల్యూని వాడు బీసీడీ కోడ్లోకి మార్చమన్నాడు, అదే క్వశ్చన్. సింపుల్ ఆ టేబుల్ రాసుకోవడం మీకు తెలిసింది. దాని ఆధారంగా వేసుకుంటుంది. 1 ఇక్కడ 1 ఏదైనా చూస్తూ 0కి ఏముంది, 2కి ఏముంది, 4కి ఏముంది, అది మార్చుతున్నాం అంటే సింపుల్. 10.24 1కి ఏంటిది 0010కి అన్ని జీరోసే ఉంటాయి. 2కి ఏముంటుంది 0010 4కి ఏముంటుంది 0100. తర్వాత దాని అంతా కలిపి రాస్తే అయిపోయి అదే ఆన్సర్. మనకు వచ్చిన బీసీడీ కోడ్ ఇదే. అది ఇచ్చిన డెసిమల్ నెంబర్కి బీసీడీ కోడ్ ఇదే. Therefore, for this decimal number 10.24, this is the BCD code, BCD 8421 code. అంటే ఇప్పుడు సేమ్ అట్లా XS3 కోడ్ అని ఉంటుంది. XS3 కోడ్ అంటే ఏం లేదు, ఆ ఇచ్చిన నెంబర్కి +3 యాడ్ చేస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. డెసిమల్ నెంబర్ ఇస్తాడు, దాన్ని XS3 కోడ్లకు మార్చమన్నాడు. అంటే 2 4 6లకు మార్చుకో. దీని అన్నిటికీ 3 యాడ్ చేయి. నీకు అన్నిటి 3 యాడ్ చేస్తే ఏంటిది ఏమొస్తుంది నీకు 2 + 3 ఎంత 5, 4 + 3 ఎంత 7, 6 + 3 9. సో 5కి ఏంటిది ఆ నెంబరు 0101. ఓకే, 7కి నెంబర్ ఏంటిది 0111. అట్లనే 9కి నెంబర్ ఏంటిది 1001. 31 కలిపి రాసేసి 0101 0111 1001. ఇదే మనకు వచ్చిన, ఇదే మన XS3 కోడ్. సేమ్ అన్నీ అంటే ఏం చేస్తావు, జస్ట్ 3 యాడ్ చేస్తావు +3 +3 అంటే ఏంటిది 4th పొజిషన్. 0కి 3 యాడ్ చేస్తే ఏంటి ఇది ఈ పొజిషన్ అంటే 5th 0011 1 + 4. 1కి +4 ఎంత 4 కదా. 4 ఎంత 0100. అట్లనే 9 + 3 9 + 3 ఎంత వస్తుంది నీకు, ఇక్కడ డౌట్ వస్తుంది కదా నీకు. 9 + 3 ఎంత 10 11 12. 12కి బైనరీ నెంబర్ ఎంత 12కి బైనరీ నెంబర్ ఏంటిది 1100. సో అంటే ఇదే మన నెంబర్. XS3 కోడ్ అంటే ఏం లేదు, ఆ ఇచ్చిన నెంబర్కి +3 యాడ్ చేసి వచ్చిన బైనరీ నెంబర్ దాన్ని ఇప్పుడు 11 వస్తుంది. 11కి బైనరీ ఈక్వల్ ఇక్కడ 12 వస్తుంది మనకి. 12కి బైనరీ ఈక్వల్ అంటే ఇది. సేమ్ అట్లనే 7 8 7 + 3 వేయాలా 10 + 3 వేయాలి. ఎంత వస్తుంది నీకు 11. 8 + 3 ఎంత 11 కదా. అట్లనే 10
10కి బైనరీ ఈక్వలెంట్ ఏంటిది? ఈ ఇక్కడ 9 డిజిట్స్ వరకే ఉంటాయి. 8421 కోడ్. ఇది తెలుసు కదా మీకు డెసిమల్. సరే మళ్ళీ రాస్తా చూడండి, అబ్జర్వ్ చేయండి ప్యాటర్న్. 000110 11 వస్తుంది. సేమ్ అట్లా 00011011 00011011. ఇక్కడ మళ్ళీ ఫస్ట్ ఇవి వస్తాయి, తర్వాత 01 వస్తుంది, తర్వాత మళ్ళీ 10 వస్తుంది. అంటే తర్వాత ఇది ఏంటి 0 1 2 3 4 5 7 8 9 10 11. 10 అంటే నెంబర్ ఏంటి మనకి 1010, 11 అంటే 1011. సో ఈ రెండు కలిపి రాసేసి ఇదే మనకు వచ్చిన, ఇదే మన XS3 కోడ్, XS3 కోడ్ ఫర్ గివెన్ నంబర్ 78. XS3 అన్నారు కాబట్టి మనం 3 యాడ్ చేస్తాం. అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే.